సో మీకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత అమెరికా పోవడానికి గుడ్ పీరియడ్ ఇదే స్టూడెంట్స్కి అంటారు. 100% అండి. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ట్రంప్ వస్తాం వల్ల ఏమవుతుందంటే, నేనైతే ఐఎమ్ కంప్లీట్ అగెయిన్స్ట్ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ఆర్ షార్ట్ కట్ మెథడ్స్. ఇక్కడ ఎవరైనా సరే షార్ట్ కట్ మెథడ్స్ వాళ్ళు చూస్తుంటే ఐఎమ్ అగెయిన్స్ట్ దెమ్. మీకు నా అడ్వైస్ పనికి రాదు. ఎవరైతే జెన్యున్గా లాంగ్ టర్మ్గా సక్సెస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది వర్తిస్తుంది. ఈ ప్రాసెస్లో ట్రంప్ వస్తాం వల్ల ఏమవుతుంది, ఎవరైతే ఈ షార్ట్ కట్ మెథడ్స్ లేదంటే ఇల్లీగల్ ఇమిగ్రేషన్లో ఉన్నారో వాళ్ళు వీడౌట్ అయిపోతారు, వాళ్ళు సీన్లో ఉండరు. అప్పుడు ఉండేది ఎవరైతే చక్కగా చదువుకుంటారో, ఎవరైతే మంచి కెరియర్ కావాలనుకుంటున్నారో. ఈ టైంలో ట్రంప్ వచ్చినప్పుడు, ట్రంప్ వచ్చే పాయింట్ మళ్ళీ ఆయనకు చాలా గట్టిగా చెప్తుందంటే, మళ్ళీ మేక్ అమెరికా గ్రేట్ అగైన్. ఆయన ఈ రాబోయే 2-3 ఏళ్లలో అమెరికాని ఎకానమీ చాలా స్ట్రాంగ్ చేయబోతున్నాడు. ఒక ట్రంప్ వల్లనే కాదు, ఎవరైతే ఆయనకున్న కోర్ టీంలో ఉన్నారో, ఇలాన్ మస్క్ కానివ్వండి, వివేక్ రామస్వామి కానీ, వీళ్ళందరూ మంచి మంచి బిజినెస్ హెడ్స్ని తీసుకొని పెట్టుకొని ఉన్నాడు. సో వాళ్ళు ఏదైతే జాబ్స్ మిస్ అవుతున్నాయో, ఏదైతే ఎకానమీ కాస్త దెబ్బతింటుందనే ఐడియాలో ఉన్నారో దాన్ని రీబిల్డ్ చేస్తున్నారు. సో ఆయన సెట్ చేసేప్పటికి కొన్ని నెలలు, మేబీ 1-2 years పట్టచ్చు. ఈ టైంలో కనుక మీరు ఎంటర్ అయితే 2 years బయటకు వచ్చేసరికి మీకు ఆపర్చునిటీ చాలా పెరగబోతుంది. ఆపర్చునిటీ పెరిగినప్పుడు మీరు అక్కడ ఉంటారు రెడీగా అందిపుచ్చుకోవడానికి. సో దిస్ ఈస్ ద రైట్ టైం. సో లాస్ట్ 4 years పోయిన వాళ్ళకన్నా ఈ ఇయర్ నుంచి పోయిన వాళ్ళకి గుడ్ పీరియడ్ అంటారు అమెరికాలో. అంటే లాస్ట్ 4 years పోయిన వాళ్ళకి కూడా ఒక రకంగా మంచిదేనండి. అది కూడా ఏ కేటగిరీలో ఉన్నారు చూసుకోండి మీరు. ఫస్ట్ కేటగిరీలో ఉన్నారు, బాగా చదువుకున్నారు అనుకోండి, ఆపర్చునిటీ బాగానే ఉంది. మీరు సెకండ్ కేటగిరీలో వెళ్ళారు అనుకోండి, ఎక్కడైతే మీరు ఏదో చిన్న చితక కాలేజెస్ కోర్సులు సరిగ్గా చేయకున్నారు అనుకోండి, దిస్ ఈస్ అ టఫ్ పీరియడ్. ఓకే. సో రాబోయేది మంచి గుడ్ పీరియడ్ అమెరికా వెళ్ళే వాళ్ళకి 100%. కానీ అమెరికాలో ఉండేటువంటి వాళ్ళు కొన్ని వీడియోలు వాళ్ళు చెప్పే మాటలు ఏంటంటే, మిలిటరీని పెట్టి సెట్ చేసేసి అసలు మొత్తాన్ని టెర్రరైజ్ చేసి పంపించేస్తున్నారు, ఏ దేశానికి ఆ దేశానికి సంబంధించినటువంటి వాళ్ళని ఏం చెప్తున్నారు. అవునండి. అలాంటి సిచ్యువేషన్లో పోవాలంటే కొంచెం ఎవరిని పంపిస్తుంది, నేను అదే అడుగుతున్నా, ఎవరిని పంపించారు? ఎవరికైతే ఒక F1 వీసా స్టేటస్ కరెక్ట్గా ఉందో, ఎవరికైతే ఓపీటీ స్టేటస్ కరెక్ట్గా ఉందో, ఎవరికైతే H1 వీసా స్టేటస్ కరెక్ట్గా ఉందో, ఎవరికైతే గ్రీన్ కార్డు స్టేటస్ ఉందో, వాళ్ళు ఎవరన్నా పంపించారా? ఎవరన్నా చెప్పమని చెప్పండి. ఎవరైతే ఆ వీడియోల్లో పెడుతున్నారో ఆయనకి స్టేటస్ ఉండగా ఆయన బయటికి పంపించేశారని చెప్పండి. ఆయన స్టేటస్ ఏంటో చెప్పండి. ఎవరైతే వీసా బయటికి పంపించారని చెప్పింది. ఎవరైతే కరెక్ట్ స్టేటస్లో లేరో, ఎవరైతే ఇల్లీగల్గా వర్క్ చేస్తున్నారో, ఎవరైతే ఇల్లీగల్గా ఎంటర్ అయ్యారో, అది వాళ్ళని బయటికి పంపిస్తున్నాడు. నిన్న ఏదో న్యూస్ వచ్చింది, 210 మందిని ఎయిర్ ఫోర్స్ విమానంలో ఎక్కించి C7లో ఎక్కించి బ్యాక్ పంపించేశారని చెప్పాను. ఎక్కడికి పంపించారండి మీకు ఒక ఐడియా ఉందా? అది ల్యాండ్ అవుతుంది మనకు అమృత్సర్లో. ఎందుకు అమృత్సర్లో ల్యాండ్ అవుతుంది? అక్కడ ఆ వచ్చిన 210 మంది అంట క్లియర్గా వీసా స్టేటస్ లేని మనుషులు. కంప్లీట్ అసలు వీసానే లేదు వాళ్ళకి, వీసా స్టేటస్ లేదు. వాళ్ళు డాంకీ రూట్లో ఎట్లాగొట్ట వేరే దేశాల నుంచి, మెక్సికో నుంచో కెనడా నుంచో ఎంటర్ అయిపోయి అక్కడ స్టేటస్ లేకుండా ఎట్లాగొట్ట బతికేస్తున్నారు. వాళ్ళని పంపించారు. దీనికి ఒక న్యూస్, 210 మంది స్టూడెంట్స్ పంపిస్తున్నారని, 210 మంది సిటిజన్స్ పంపిస్తున్నారని, 210 మంది H1 హోల్డర్స్ పంపిస్తున్నారని. ఆ 210లో ఒక మంది రమ్మని చూపించమని చెప్పండి, నా దగ్గర ఈ వీసా ఉంది. See, US is one of those countries where they'll give a lot of support for people to come into that country. ఓకే. ఏ కంట్రీ అండి మనకి B1 B2 ఏదైతే విజిట్ వీసా కోసం వెళ్ళి అప్లై చేస్తే 10 ఏళ్ళు ఇచ్చేది? నాకు తెలిసి నేను ఒక 50 కంట్రీలకి వెళ్ళాను. 11 రోజులైతే 12 రోజులు వీసా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. యూరోప్ అయితే వాడు మనం వెళ్ళాలంటే నీ డ్యూరేషన్కి 3 నెలలే ఇస్తానంటాడు. ఈయన డైరెక్ట్గా 10 ఏళ్ళు వీసా ఇచ్చేసి 6 నెలల పాటు ఉండొచ్చు అంటాడు. హైయెస్ట్ ఇచ్చేది అమెరికానేనా? 100%. సో ఇప్పుడు ఎడ్యుకేషన్ వీసా కూడా ఆయన 5 ఏళ్ళు ఇస్తున్నాడు, రైట్? US మిగతా వాళ్ళందరూ 2 ఏళ్ళు అయితే 2 ఏళ్ళ పీరియడ్కే ఇస్తాడు. మీరు మళ్ళీ ఎక్స్టెన్షన్ సబ్మిట్ చేసుకోవాలి. ఎవరైతే నాన్ జెన్యున్గా వెళ్తున్నారో వాళ్ళని బయటికి పంపించినప్పుడు మీకే ఆపర్చునిటీస్ పెరగబోతున్నాయి. సో పాలసీలు మారలేదు అంటున్నారు కదా, ఒక పాలసీ మారింది అంటున్నారు. ఏది బై బర్త్ సిటిజన్షిప్ అమెరికాది లేదు అని చెప్పి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేశారు కదా, అది చేంజే కదా, అంతకుముందుకి దీనికి భిన్నమే కదా? 100% ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేశారు. కానీ ఇంకా అది
వాడకంలోకి రాలేదు. ఎందుకనంటే దాని మీద 22 స్టేట్ల నుంచి అగేన్స్ట్ పడింది. ఓకే, కానీ ఈ విషయంలో కూడా నేను కొంచెం డిఫర్ అవుతానండి. బై బర్త్ సిటిజన్షిప్ రావాల్సిన అవసరమే లేదు. అది వాళ్ళు అప్పుడు ఏంటంటే బర్త్ టూరిజం కాన్సెప్ట్లో ఎప్పుడో 50 ఏళ్ల క్రితం యుఎస్ అది స్టార్ట్ చేసింది, రైట్? దీనివల్ల మీకేంటండి డిఫరెన్స్ వచ్చేది? చదువుకునేవాడికి కానీ వర్క్ చేసేవాడికి కానీ బై బర్త్ టూరిజం మార్చి చేస్తే మీకేంటి తేడా? మీరు నమ్మరండి, నేను మొన్న కూడా ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నాను. ఆ బాబు ఇక్కడే ఉన్నాడు, వాళ్ళ పేరెంట్స్కి యుఎస్ సిటిజన్షిప్ లేదు, బాబుకి యుఎస్ సిటిజన్షిప్ ఉంది. ఏం చేసుకుంటున్నారు మీరు? ఆడు గనక 21 సంవత్సరాలు లేదా 16 సంవత్సరాలు వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి చదువుకుంటే గనక బాగుంటుందనే ఐడియాతో ఇది చేస్తున్నారంట. 16 ఏళ్ళ పాటు ఇండియాలోనే ఉన్నాడు, యుఎస్ పాస్పోర్ట్ ఉంది. దేనికోసం? కానీ దాని ఒక స్టేటస్ సింబల్గా భావిస్తున్నారుగా సిటిజన్షిప్, అమెరికా సిటిజన్. అదే అంటున్నా, అది మీరు ఆ స్టేటస్ సింబల్ తీసేస్తే మీరు బాధపడితే వాళ్ళు ఎలా కొడుతుందండి? వాళ్ళందరూ సిటిజన్స్ అక్కడ ఉండి వాళ్ళకంతా కౌంట్ మారుతుంది కదా. ఎనీవేస్, ఐఎమ్ నాట్ సమ్వన్ హూ వుడ్ సపోర్ట్ ఇట్ ఆర్ అగెయిన్స్ట్ ఇట్, బట్ ఆ పాలసీ కూడా ఇంకా అమల్లోకి రాలేదు. ఇంకా రాలేదు, బట్ ఎస్, పాస్ అయింది. సి, కొన్ని ఆర్డర్స్ పాస్ అవుతాయండి. ఒకటి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బిజినెస్ పరంగా ఈజ్ గోయింగ్ టు సపోర్ట్. సో ఎవరైతే స్టూడెంట్స్, H1 వర్కర్స్ వీళ్ళందరూ ఉన్నారో మీరు భయపడాల్సిన అవసరం లేదు, యాజ్ లాంగ్ యాజ్ యువర్ ఇన్ ద స్టేటస్. ఎందుకనంటే ఇవాళ రోజున యుఎస్ ఇస్ అ $31 trillion ఎకానమీ, ద లార్జెస్ట్ ఇన్ ద హోల్ వరల్డ్. నెక్స్ట్ ఉన్న ఒక 40 కంట్రీల మొత్తం లెక్కేసిన అదే ఎకానమీ $1 trillion ఎకానమీ దగ్గరలోకి వస్తుంది, అంత లార్జ్ ఎకానమీ. సో అక్కడ ఆపర్చునిటీ గ్యారంటీగా ఉంటుంది. అక్కడ లోకల్స్ టెక్నికల్లీ చాలా స్ట్రాంగ్ లేరు, సో అది కంపల్సరీ ఉంటుంది. రేపు పొద్దున ఏదైనా రూల్స్ మార్చినా ఇల్లీగల్గా ఉన్న వాళ్ళకే ప్రాబ్లం అవుతుంది, లీగల్ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం అవ్వదు. ఇప్పుడు F1 వీసా వస్తుంది, 5 years ఇస్తారు. మీరు చెప్పినట్టు ఫస్ట్ 2 years చదువుకుంటారు, తర్వాత 3 years ఏదో ప్రయత్నం చేస్తారు. ఒకవేళ రాలేదనుకోండి H1, అప్పుడు పరిస్థితి ఏంటి? తిరిగి రావాల్సిందే. ఇప్పుడు ఒకటే పాయింట్, నేను మీకు ఇందాక కూడా అదే చెప్తున్నాను. నేను మీకు 2 years ఎడ్యుకేషన్ తర్వాత 3 years టైం ఇచ్చినా కూడా మీకు అక్కడ జాబ్ రాలేదు అని అంటే ఎన్నాళ్ళు మీరు అక్కడే ఉంటారు? అండ్ ఒకటే పాయింట్ అండి, ఎవరైతే చదువుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే అక్కడ పర్ఫామ్ చేయగలుగుతారనుకుంటున్నారో వాళ్ళు జాగ్రత్తగా చేసుకుంటే, నాకు తెలిసి నేను చెప్పినట్టు ఈ మన 15-18 ఏళ్ళు, ఇది 18వ ఏట, ఎక్కడో 1% 2% మాత్రమే తిరిగి వచ్చారు, అంతే. ఎక్కువ మంది అక్కడ ఉండిపోయారు. మీరు అక్కడ వెళ్ళేది మీ ఉద్దేశం ఏంటో మీరు తెలుసుకోండి. ఏదో ఆషామాషిగా వెళ్ళిపోదాము, ఏదో సర్టిఫికేట్స్ చేయించుకుని వెళ్ళిపోదాము, ఏదో ప్రూఫ్లు చూపించి వెళ్ళిపోదాము, వెళ్ళొద్దండి. ఎవరు వెళ్ళమంటున్నారు? ఇప్పుడు 4 లక్షలు 5 లక్షలు చెప్తున్నారు, వాళ్ళందరూ రీబ్యాక్ అవుట్ కానీ ఇండియా వాళ్ళు నేను చెప్పేది టోటల్గా 14 lakhs ఉన్నట్టు. ఎట్లా అవుతారండి? 4 లక్షలు 5 లక్షలు అంటే మీరు ఏమనుకుంటున్నారు? అదేమన్నా నెంబరా? ఆ నెంబర్ ఏ బేసిస్ మీద చెప్పారో కూడా మీకు తెలియదు. ఎవరి ఇష్టం వచ్చిన నెంబర్ వాళ్ళు చెప్పేస్తారు. అంటే ఆయనే చెప్పారు, ట్రంపే ఎలక్షన్ క్యాంపెయిన్లో 14 లక్షల మంది ఉన్నారు అని చెప్పి ఇల్లీగల్ ఉన్నోళ్ళు రావాల్సిందేనండి. అవును, ఇల్లీగల్లో ఉన్నోళ్ళు ఆయన మేబీ ఇప్పుడు ఆ జోరులో ఇప్పుడు స్టార్ట్ చేస్తాడేమో, కానీ అంత వీడౌట్ చేస్తాం కూడా చాలా కష్టము. కానీ నేను అనే పాయింట్ ఏంటంటే ఇల్లీగల్ వాళ్ళు వస్తాం వల్ల ఎవరికి నష్టం లేదు. నేను ఇక్కడ ఈ ఇంటర్వ్యూలో చెప్తుంది ఓన్లీ లీగల్గా చేయాలనుకున్న వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను నేను. మీరు ఇక్కడ ఇప్పుడు నేను ఇది రాసిన తర్వాత కొంతమంది కమెంట్స్ కూడా రావచ్చు, నువ్వు ఇలానే చెప్తావు, ఇక్కడ ఆపర్చునిటీస్ ఏమున్నాయి, ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తాయని. నాకు ఎవరైతే ఆ ఆపర్చునిటీ గురించి రాస్తున్నారో ఆయన వెళ్ళింది యూనివర్సిటీ ఏదో పేరు చెప్పమని చెప్పండి, ఆయన GPA ఏంటో చెప్పమని చెప్పండి, ఆయన ఏ ప్రొఫెసర్ దగ్గర రీసెర్చ్ అసిస్టెంట్షిప్ చేశారో చెప్పమని చెప్పండి, ఎందుకు జాబ్ రాలేదో చెప్పమని చెప్పండి. నేను 100 మంది పేర్లు చెప్తా, ఒకటి కాదు 100 మంది, మన హైదరాబాదు, ఆంధ్ర, తెలంగాణ ఏరియాల్లో నుంచి వెళ్ళిన 100 మంది ఈ లాస్ట్ 2 ఏళ్లలో వెళ్ళిన వాళ్ళు ఏ యూనివర్సిటీకి వెళ్ళారు, ఏ గ్రేడ్ చదువుకున్నారు, ఎంత స్కాలర్షిప్ వచ్చింది, ఎక్కడ జాబ్ వచ్చిందో కూడా చెప్తా. అంటే ఆపర్చునిటీ లేక కాదు, మనం ఏంటంటే షార్ట్ కట్లో వెళ్ళిపోయి ఆపర్చునిటీ రావాలన్న వాళ్ళకి గ్యారంటీగా ఇది గడ్డు పరిస్థితి. అది క్లారిటీ. బ్యాక్ ఎండ్లో ఏదో చేసుకుని వెళ్ళిన వాళ్ళు, మీరు అన్నట్టు ఏదో మంకీ రూట్, వాళ్ళకి మాత్రం తప్పదు మొత్తం 100%. అండ్ ఎవరన్నా అలాంటి పద్ధతుల్లో వెళ్ళాలనుకున్న వాళ్ళు ప్లీజ్ వెళ్ళొద్దు. ప్రజెంట్ కదా, ఎప్పుడు వెళ్ళదు. నేను ఎప్పుడు వెళ్ళొద్దు అంటాను, ఇప్పుడైతే అసలే వెళ్ళొద్దు. మీరు మళ్ళీ అదేదో రిపోర్ట్ చేసినట్టు ఫీలింగ్ రాకుండా అసలు అలాంటి వాళ్ళు వెళ్ళొద్దు. ఇక్కడే ఏదో కింద మీద పడి మీరు ఏదో పనులు చేసుకోండి, కానీ ఎట్లా కొట్టా అక్కడికి ఎంటర్ అవ్వాలనే ఐడియా అయితే పెట్టుకోవద్దు.
ఇంకోటి ఏంటంటే అక్కడ ఇన్ కేసు ఇప్పుడు కనుక ఇల్లీగల్గా దొరికితే వీసా అయిపోయి కూడా కంటిన్యూ అయితే దొరికితే ఇంకా లైఫ్ లాంగ్ మళ్ళీ అమెరికాలో అడుగు పెట్టడానికి అవకాశం ఉండదు అని అంటారు, నిజమేనా? నిజమేనండి. ఇదనే కాదు, అసలు మీరు ఏదైనా తప్పు చేసి ఏదైనా దొరికినప్పుడు దెర్ విల్ బి ఎ బ్లాక్ మార్క్ ఆన్ యువర్ పాస్పోర్ట్ విచ్ విల్ టెల్ దట్ యూ హ్యావ్ డన్ ఇల్లీగల్ థింగ్ అండ్ దట్ విల్ నాట్ అలో యూ టు కమ్ ఇన్ టు ద యుఎస్. ఇప్పుడు అంతే, అంటే టెన్యూర్ అయిపోయిన తర్వాత వీసా ఏదో 10 రోజులు 20 రోజులు 1 నెల ఉన్నారనుకోండి, అలాంటి వాటన్నిటికీ చేయరండి. ఇప్పుడు 10-20 రోజులు ఎక్స్ట్రా ఉండటం అనేది కూడా ఇల్లీగలే అయినా సరే మీరు రీజనింగ్ ఇచ్చి ఏదన్నా ఉంటే దేర్ ఇస్ ఆల్వేస్ క్వశ్చన్ పీరియడ్. దానికి ఏం పెద్ద ప్రాబ్లం లేదు. మీరు దీనికి అప్లై చేసి ఉన్నానంటే కనుక మీకు మళ్ళీ ఎక్స్టెన్షన్ కూడా ఇస్తారు.